నమస్తే N99 న్యూస్ కు స్వాగతం. నిరాశ నిస్పృహలతో ఉనికిని కోల్పోయిన అనపర్తి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడంతో ఒక్కసారిగా తెలుగుదేశం అభ్యర్థి రామకృష్ణారెడ్డి స్వగ్రామం రామవరంలో పార్టీ కార్యకర్తలు భగ్గుమన్నారు. వేలాది మంది తెలుగు తమ్ముళ్లు తరలివచ్చి రామకృష్ణారెడ్డికి సంఘీభావం ప్రకటించి తెలుగుదేశం పార్టీ గుర్తైన సైకిల్ కింద పడవేసి తొక్కివేసి కరపత్రాలు చింపివేసి నిరసన తెలిపారు. ఒకానొక సమయంలో బాధ తట్టుకోలేక కొంతమంది బిల్డింగ్ ఎక్కి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు. కార్యకర్తలు మాట్లాడుతూ బీజేపీ ప్రకటించిన అభ్యర్థి కనీసం వార్డు మెంబర్ గా పిటిషన్ చేస్తే కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయని, అటువంటి అభ్యర్థిని నిలబెడితే ఓట్లు ఎవరు వేయరని, ఇక్కడ 2019లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి కేవలం 600 ఓట్లు వచ్చాయి. అలాంటిది ఇక్కడ మా నాయకుని కాకుండా వేరే వ్యక్తిని పెడితే అది ఎంపీ సీటుపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ వాళ్లు బీజేపీతో కుమ్మక్కై తనపై కుట్ర చేశారని, గత 5 సంవత్సరాలుగా పార్టీ ఉనికి కాపాడుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవించానని, అవినీతిపై పోరాటాలు చేశారని అన్నారు. రామకృష్ణారెడ్డి నాయకత్వం